ఒక అరుణాతార రాలిపోయినాదా ఒక అరుణాతార నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరాన భారత కమ్యూనిస్టు ఉద్యమ తీరాన సమరాన సురవరం సుధాకరైన సమయాన సమరాన సురవరం సుధాకరైన సమయాన రాలిపోయినాదా ఒక అరుణాతార నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన నూరేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ తీరాన. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అన్న. జోహార్ జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి అన్న అమరత్వం ఇవాళ తన అస్తమయం భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనల్ని ఒకటి చేయమంటున్నది. వారి స్ఫూర్తితోటి మనమందరం ఒకటవ్వాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అరుణోదయ ఆఫీసుకు తాళం పడ్డప్పుడు అరుణోదయ ఆఫీస్ సీజ్ అయినప్పుడు మాకు మొట్టమొదటిగా షెల్టర్ ఇచ్చింది ముగ్ధుం భవనే. ఆ ముగ్ధుం భవన్కి వాళ్ళ సురవరం సుధాకర్ రెడ్డి అన్న యొక్క బాడీతోటి ఒక బాధాకరమైనటువంటి సమయంలో మనమందరం ఇక్కడ జమగూడినం. ఏది ఏమైనప్పటికీ సరే, చావు పుట్టుకలు సహజమైన ఈ మధ్యకాలంలో మనం ఎట్లా ఉంటామన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఆ అంశాన్ని తీసుకొని మనమందరం స్ఫూర్తితో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండు రాష్ట్రాల తరఫున వినమ్రంగా తనకు విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నారు. జోహార్ సుధాకర్ రెడ్డి అన్న. జోహార్ జోహార్. సురవరం సుధాకర్ రెడ్డి గారికి నా తరఫున, తెలంగాణ జనసమితి తరఫున, తెలంగాణ ఉద్యమం తరఫున నివాళులర్పిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా నిలిచినటువంటి కొద్దిమంది శక్తుల్లో ఆయన ఒకరు. జాతీయ స్థాయి చాలా శక్తులను కూడగట్టడంలోనూ తెలంగాణ రాష్ట్ర సాధనకు సంపూర్ణంగా ఆయన తోడ్పాటును అందించారు. వారు ఒక్క తెలంగాణ ఉద్యమం అనే కాదు, ప్రజలు తమ హక్కుల కోసం, ఒక ప్రగతిశీలమైన సమాజం కోసం తన జీవితాంతం పోరాటాలు జరిపారు. అటువంటి పోరాటాలు జరిపిన వ్యక్తి ఇవాళ లేకపోవటం బాధాకరం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ఒక ప్రజాస్వామికమైన సమాజ నిర్మాణం కోసం ఐక్యంగా సాగాలని సందర్భంగా పిలుపునిస్తూ జోహార్ సురవరం సుధాకర్. ఈరోజు చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాల కోసం జీవితమంతా పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ పోరాట యోధుడు, మరి ఎన్నో